వారానికి 5 రోజుల పని అమలుకు డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగులు విజయవాడలో కదం తొక్కారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలన్నారు. వన్ టౌన్లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ఎదుట ఉద్యోగులు భారీ నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారానికి 5 రోజుల పని దినాలు డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ నెల 23న చీఫ్ లేబర్ కమిషనర్తో జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మెకే మొగ్గు చూపుతున్నట్లు బ్యాంకు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో విజయవాడలో ప్రభుత్వ రంగ బ్యాంకులు మూతపడ్డాయి. ఈ సందర్భంగా విజయవాడ వన్ టౌన్లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ఎదుట ఉద్యోగులు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కృష్ణా జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయ కమిటీ అధ్యక్షులు కామ్రేడ్ ఎన్ సుబ్బారావు అధ్యక్షత నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బ్యాంకుల్లో 5 రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు నినాదాలు చేశారు. అనంతరం బ్యాంకు ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పుపట్టారు. గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఉద్యోగులపై పనిభారం పెంచిందని వారు దుయ్యబట్టారు. గతంలో ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. ఈరోజు భారతదేశంలో ఉన్న దాదాపు 10 లక్షల మంది బ్యాంక్ ఎంప్లాయీస్ అండ్ ఆఫీసర్స్ కూడా కేవలం ఒకే ఒక్క డిమాండ్తో 5 డే బ్యాంకింగ్ మాకు కూడా కావాలి. ఈ డిమాండ్ ఈరోజు వచ్చింది కాదండి. 2015 నుంచి 2015లో అప్పుడు ఉన్న దీని ప్రకారం రెండో శనివారం 4వ శనివారం ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 5 డే బ్యాంకింగ్ కావాలి అని చెప్పి బ్యాంక్ ఉద్యోగులందరూ కేవలం ఈ డిమాండ్తో. ఎందుకంటే 5 డే బ్యాంకింగ్ అది కొత్త కాదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకి అందరికీ హెడ్ బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5 డే బ్యాంకింగ్ ఉంది. అట్లాగే ఎల్ఐసి, జిఎస్సి, సెంట్రల్ గవర్నమెంట్స్, ఐటీ డిపార్ట్మెంట్ అందరూ కూడా 5 డే బ్యాంకింగ్ ఉంది. ఎందుకు బ్యాంక్ ఎంప్లాయీస్ ఎందుకు 5 డే బ్యాంకింగ్ కాకూడదు? ఆల్రెడీ 2 సంవత్సరాల క్రితం అంటే 7/12/2024లో ఐబీఏ ఇండస్ట్రియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఐబీఏ మాతో సెటిల్మెంట్ చేసింది. మీకు కూడా 5 డే బ్యాంకింగ్ ఇస్తామని. అదే సెటిల్మెంట్ వాళ్ళు మార్చితో మరొకసారి రాస్తూ సెంట్రల్ గవర్నమెంట్కి వాళ్ళు రికమెండేషన్స్ ఎవరో పంపించారు. ఒక చిన్న విషయం చెప్తాను. సంవత్సరంలో మనకి 28 శనివారాలు, ఇప్పుడు అట్లాగో 2-4 ఇస్తున్నారు, 1, 3, 5 శనివారాలు, 28 శనివారాలు ఉంటాయి. దానికోసం మేము ప్రతిరోజు 40 నిమిషాలు ఎక్కువ చేయడానికి దాదాపు సంవత్సరంలో 10,000 నిమిషాలు ఎక్కువ చేస్తామని కమిట్ అయ్యి రిటర్న్ దాంట్లో ఎంఓయూ కూడా సైన్ చేస్తున్నాం. 5 డే బ్యాంకింగ్ కావాలని సెంట్రల్ గవర్నమెంట్ కావాలని డిలేయింగ్ ట్యాక్స్ చేస్తుంది. ఫర్దర్గా దాన్ని సహించలేకుండా ఇమీడియట్గా 5 డే బ్యాంకింగ్ సంపాదించేదాకా మేము పోరాడతామని చెప్పి ఇలాంటి పోరాటం ఈ ఒక్కరోజు సమ్మెతో కాదు, మరిన్ని సమ్మెలు చేసి 5 డే బ్యాంకింగ్ సంపాదించుకుంటామని చెప్పి మిగతా వాళ్ళకి ఇచ్చిన రైతు అంటే విపరీతమైన స్ట్రెస్ పెరిగిపోతుంది మా అందరికీ. మరోవైపు వరుస సెలవులతో ప్రభుత్వ రంగ బ్యాంకులు 2 రోజులుగా వినియోగదారులకు అందుబాటులో లేవు. ఆదివారం సెలవు, సోమవారం గణతంత్ర దినోత్సవం కావడంతో ఇప్పటికే 2 రోజులు బ్యాంకులు మూతపడ్డాయి. ఇప్పుడు సమ్మె కారణంగా వరుసగా 3వ రోజు కూడా బ్రాంచ్ సేవలు అందుబాటులో లేకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు సమ్మె ప్రభావంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు, విత్డ్రాయల్స్, చెక్కు క్లియరెన్స్ వంటి సేవలు స్తంభించాయి. ఈరోజు ఒకరోజు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నాం. దాదాపుగా 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగుల అధికారులు సమ్మెలో వెళ్తున్నారు. ఒకే ఒక డిమాండ్తో 5 డే బ్యాంకింగ్ని బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఇంప్లిమెంట్ చేయాలని దాదాపు 10 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం. అయినప్పుడు కూడా ప్రభుత్వం ముందుకు రావట్లేదు. అలాగే 12th బైపార్టైట్ సెటిల్మెంట్ మొన్న మార్చి 2024లో జరిగిన ఒప్పందంలో ఒప్పుకున్నారు. 5 శనివారాలు 4 శనివారాలు కూడా హాలిడేగా ప్రకటిస్తామని. అయినప్పుడు కూడా ఇప్పటికి కూడా ప్రభుత్వం అలా డిలే చేస్తున్నది. కాబట్టే మేము ఈరోజు సమ్మెలో పోవాల్సి వచ్చింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తాం. ప్రభుత్వం కనుక దిగి రాకపోతే రాబోయే రోజుల్లో మరిన్ని పోరాటాలకి బ్యాంకు ఉద్యోగుల అధికారులు సిద్ధంగా ఉన్నారని మీకు తెలియజేస్తూ, ఈ మీడియా మిత్రులు సహకరిస్తున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ